ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. అమరావతి అభివృద్ధికి మహాప్రణాళిక. సిఆర్డీఏ సమావేశంలో 18 అంశాలకు ఆమోదం. పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పనపై కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన 18 అంశాలకు ఆమోదం లభించింది. రాజధాని నిర్మాణం పనులు వేగవంతం చేయడంతో పాటు పర్యాటకం, మౌలిక సదుపాయాలు, రహదారులు, ప్రజా సౌకర్యాలు, పచ్చదనం పెంపు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంపై విస్తృత చర్చ జరిగింది. రాజధాని ప్రాంతం కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా విద్య, ఉపాధి, పెట్టుబడులు, పర్యాటక రంగాలకు కేంద్రంగా ఎదగాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలను దశల వారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర ప్రజల కలల రాజధాని అని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం ద్వారా రాష్ట్రానికి కొత్త గుర్తింపు వస్తుందని చెప్పారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సిఆర్డీఏ సమావేశంలో నగర రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, అనుసంధాన మార్గాల అభివృద్ధి ద్వారా రాకపోకలు సులభతరం చేయాలని అధికారులు సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విస్తృత రహదారి ప్రణాళికలను సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి ప్రాంతానికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా ఆధునిక నీటి పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు కొత్త సబ్ స్టేషన్లు, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఆధునిక నగరానికి అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అమరావతిలో పర్యాటక రంగ అభివృద్ధికి కూడా సిఆర్డీఏ సమావేశం ప్రాధాన్యం ఇచ్చింది. కృష్ణా నదీ తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నదీ తీర అందాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. హోటళ్లు, వినోద కేంద్రాలు, సాంస్కృతిక ప్రదర్శన వేదికలు, సందర్శకుల సౌకర్య కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. రాజధాని ప్రాంతంలో పచ్చదనం పెంపుపై కూడా సమావేశంలో చర్చించారు. వేల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పార్కులు, గ్రీన్ కారిడార్లు, ఓపెన్ స్పేస్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సులభమైన, సురక్షితమైన రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ శాఖల కార్యాలయాలను ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేయడం ద్వారా పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు వివరించారు. విద్యారంగ అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను అమరావతికి ఆహ్వానించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉన్నత విద్యా కేంద్రంగా రాజధాని ఎదగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య రంగంలో కూడా ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. బహుళ ప్రత్యేకతల ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, అత్యవసర వైద్య సేవల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
దేశీయ విదేశీయ సంస్థలకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా అమరావతిని పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశంలో పట్టణ ప్రణాళిక అంశాలపై కూడా చర్చించారు. నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు, వినోద ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేసే విధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రైనేజీ వ్యవస్థలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఆధునికీకరించాలని ఆదేశించారు. రాజధాని ప్రాంత రైతుల సంక్షేమంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. అమరావతిని డిజిటల్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించింది. స్మార్ట్ సిటీ సేవలు, డిజిటల్ పరిపాలన, ఆన్లైన్ సేవలను మరింత విస్తరించనున్నారు. నగర భద్రతకు సంబంధించిన ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీసీ కెమెరా నెట్వర్క్, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు, అత్యవసర స్పందన కేంద్రాలు ఏర్పాటు వంటి అంశాలపై చర్చ జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి మరియు పర్యావరణం రెండూ సమానంగా ముందుకు సాగాలని చెప్పారు. సమావేశంలో ఆమోదం పొందిన 18 అంశాలు అమరావతి భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణ పనులకు కొత్త వేగం లభిస్తోందని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలమైన మద్దతు లభిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక ఆదాయం పెరగడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ప్రతి నిర్ణయం ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే నెలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇలా సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలతో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపు లభించనుంది. పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ప్రజా సౌకర్యాల కల్పనలతో రాజధాని నగరం కొత్త రూపు సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం. కూకట్పల్లిలో కూల్చివేసిన నిర్మాణాలను 24 గంటల్లో పునరుద్ధరించాలని ఆదేశాలు. తెలంగాణలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కూకట్పల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన నిర్మాణాల కూల్చివేత అంశంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిబంధనలను పూర్తిగా పాటించకుండా చేపట్టిన చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూల్చివేసిన నిర్మాణాలను 24 గంటల్లోపు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ సందర్భంగా బాధితులు తమ వాదనలను కోర్టు ముందు ఉంచారు. ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వకుండా సరైన అవకాశం కల్పించకుండా నిర్మాణాలను కూల్చివేశారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు పూర్తి వివరాలను కోరినట్లు సమాచారం. ప్రజల హక్కులు, చట్టపరమైన విధానాలు పాటించడం ప్రతి ప్రభుత్వ సంస్థ బాధ్యత అని కోర్టు అభిప్రాయపడినట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి. కూకట్పల్లి ప్రాంతం హైదరాబాద్ నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ నివాసం, వాణిజ్య నిర్మాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు చేపట్టిన చర్యలు స్థానికంగా చర్చకు దారితీస్తాయి. పలువురు నిరాశితులు తమ అభ్యర్థనలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో కోర్టు ప్రధానంగా ప్రక్రియ సక్రమంగా పాటించబడిందా లేదా అనే అంశంపై దృష్టి సాధించినట్లు సమాచారం. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వడం, వివరణ కోరడం, సంబంధిత పత్రాలను పరిశీలించడం వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖలు తీసుకునే ప్రతి చర్య ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అవసరమే అయినప్పటికీ చట్టపరమైన విధానాలు కూడా సమానంగా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి రంగానికి చెందిన పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగర అభివృద్ధి, అక్రమాల నియంత్రణ, ప్రజల హక్కుల పరిరక్షణ అనే 3 అంశాలపై మధ్య సమతుల్యత అవసరమని వారు పేర్కొన్నారు. ఏ చర్య అయినా పారదర్శకంగా ఉండాలని సూచించారు. కోర్టు ఆదేశాల ప్రకారం అధికారుల పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. సంబంధిత శాఖలు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర విస్తరణతో పాటు అక్రమ నిర్మాణాల నియంత్రణ అంశం తరచుగా చర్చకు వస్తోంది. నగర ప్రణాళికకు అనుగుణంగా అభివృద్ధి జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అదే సమయంలో ప్రజల హక్కులు కూడా రక్షించబడాలని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నాయి. కూకట్పల్లి ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలు కూడా స్పందిస్తున్నారు. నిర్మాణాలకు సంబంధించిన అన్ని పత్రాలు, అనుమతులు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తగ్గాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలని సూచిస్తున్నారు. పట్టణ ప్రణాళిక నిపుణుల అభిప్రాయం ప్రకారం నగరాల్లో వేగవంతమైన అభివృద్ధి జరుగుతున్న సమయంలో భూముల వినియోగం, నిర్మాణ అనుమతులు, భద్రతా ప్రమాణాల వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రజలకు సరైన సమాచారం అందించడం కూడా అంతే ముఖ్యమని వారు పేర్కొంటున్నారు. హైడ్రా ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం నగరాభివృద్ధిని క్రమబద్ధీకరించడం, రహదారులు, చెరువులు, ప్రభుత్వ భూములు, ప్రజా స్థలాలను పరిరక్షించడం లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. అయితే ప్రతి చర్య చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని కోర్టులు పలు సందర్భాల్లో సూచించాయి. నగరాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక సమస్యలు, అభ్యంతరాలు, సూచనలను ముందుగానే పరిగణలోకి తీసుకుంటే వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. హైకోర్టు తాజా ఆదేశాలు అధికార యంత్రాంగానికి ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉందని న్యాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చట్టపరమైన ప్రక్రియల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం గుర్తు చేస్తోందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఘటన ఆసక్తికర చర్చగా జరుగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతూనే ప్రజల హక్కులు రక్షించబడే విధానం అవసరమని పలువురు భావిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయ నిపుణులు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని వారు చెబుతున్నారు. ముందస్తు సమాచారం, వివరణకు అవకాశం, పారదర్శక నిర్ణయం ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన భాగమని పేర్కొంటున్నారు. కోర్టు ఆదేశాల అనంతరం సంబంధిత ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిర్మాణాల స్థితి, నష్టం, తదుపరి చర్యలపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాభివృద్ధి శాఖ అధికారులు కూడా భవిష్యత్తులో మరింత సమగ్ర విధానంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని అధికారులు గుర్తు చేస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో అభివృద్ధి అవసరం ఎంత ముఖ్యమో చట్టపరమైన విధానాలు కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ప్రయోజనాలు, నగరాభివృద్ధి, చట్టపరమైన నిబంధనల మధ్య సమతుల్యత ఉండాలని వారు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. కోర్టు ఆదేశాల అమలు, అధికారుల తదుపరి చర్యలు, ప్రజల స్పందన వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. చివరిగా చెప్పాలంటే కూకట్పల్లి ఘటనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మరియు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండడంతో పాటు చట్టపరమైన విధానాలు కూడా పూర్తిగా పాటించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం మరోసారి గుర్తు చేస్తుంది.
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కార్. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ రద్దు. 65,000 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను దశల వారీగా రద్దు చేసి సుమారు 65,000 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ వర్గాలు చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రతిపాదన సేవలు అందిస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు స్థిరత్వం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీటి పారుదల, స్థానిక సంస్థలు, పరిపాలనా శాఖలు తదుపరి విభాగాల్లో వేలాది మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది 10 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్నారని అధికారులు తెలిపారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులను దశల వారీగా రెగ్యులర్ చేయనున్నారు. ఉద్యోగుల సేవ కాలం, అర్హతలు, పనితీరు, శాఖల అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగులు భద్రతతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యోగ భద్రత ఉంటే పనితీరు మరింత మెరుగుపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగాల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాలకు స్థిరమైన భవిష్యత్తు లభించనుంది. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా కాలంగా క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి ఆశలు నెరవేరుతున్నాయి. పంజాబ్ లో గత కొన్నేళ్లుగా ఉద్యోగ సంఘాలు క్రమబద్ధీకరణ కోసం పలు విఘ్నాలు చేస్తున్నాయి. వివిధ శాఖల ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత లభించడం వల్ల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. క్రమబద్ధీకరణతో ఉద్యోగులకు వేతనాలు, పదోన్నతులు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నారు. ప్రతి శాఖకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసి ఉద్యోగాల వివరాలను సేకరించనున్నారు. ఎటువంటి గందరగోళం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పంజాబ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ నిర్ణయంపై సానుకూల స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వ సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భరోసా లభించడం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రజలు భావిస్తున్నారు. విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యంగా సంతరించుకుంది. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు స్థిరమైన ఉద్యోగ హోదా లభించే అవకాశం ఏర్పడింది. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఈ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని కేబినెట్ సమావేశంలో అనంతరం మంత్రులు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కూడా అవసరమని పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉద్యోగ భద్రత ఇప్పుడు ప్రభుత్వ సేవల నాణ్యత కూడా మెరుగుపడే అవకాశం ఉందని అంటున్నారు. ఉద్యోగులు మరింత అంకిత భావంతో పనిచేసే వాతావరణం ఏర్పడుతోందని వారు చెబుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమావేశాలు నిర్వహించాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం లభించిందని అభిప్రాయపడుతున్నారు. కేబినెట్ ఆమోదం అనంతరం సంబంధిత శాఖలు అమలు ప్రక్రియపై కార్యాచరణ ప్రారంభించనున్నాయి. అర్హులైన ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి దశల వారీగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు పరిపాలనా వ్యవస్థ బలోపేతం కూడా ఈ నిర్ణయంతో సాధ్యమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థల్లో కొనసాగడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ ఉద్యోగుల శ్రమను ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియను సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల అర్హతలు, సేవా కాలం, శాఖల వారీ అమలు విధానంపై స్పష్టత రానుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు చిరుకురించాయి. స్థిరమైన ఉద్యోగం, భద్రమైన భవిష్యత్తు, మెరుగైన జీవన ప్రమాణాలు దశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ రద్దు మరియు 65,000 మంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ నిర్ణయం రాష్ట్ర ఉద్యోగ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఉద్యోగుల సంక్షేమం, పరిపాలన బలోపేతం, ప్రజా సేవల మెరుగుదలకు ఈ నిర్ణయం దోహదపడుతోందని విశ్వసిస్తున్నారు.